లలిత్ మోడీ ఈ పేరు చాలా పాపులర్. ఐపీఎల్లో అయితే ఈ పేరు మరీ పాపులర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ని అసలు స్థాపించింది ఈయనే. ఈయనే దాని వెనకాల ఉన్న బ్రెయిన్ అనమాట. అయితే గత 15 సంవత్సరాల నుంచి ఈయన భారతదేశంలో లేడు. చాలా దేశాలు తిరిగాడు. యూకేలోనే ఉంటున్నాడు చాలా వరకు. ఆయన చాలా కేసెస్ ఆయన పైన ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కరప్షన్, మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎవేజన్. అంతెందుకు ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఏవైతే రైట్స్ ఉంటాయో ఓవర్సీస్ టెలికాస్ట్ రైట్స్, వాటికి సంబంధించి లంచాలు తీసుకున్నాడని చెప్పి ఈయన పైన చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈయన పైన చాలా కేసులు కూడా ఉన్నాయి. ఈయన విదేశాలకు పారిపోయాడు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఆయన తెప్పించడం మన వల్ల కావట్లేదు. ఆయన్ని ఎక్స్ట్రాడిట్ చేయించుకుని మన దేశంలో ఆయన్ని ట్రై చేయడం అనేది చాలా గగనంగా మారింది. ఈ టైంలో ఒక న్యూస్ బయటకు వస్తుంది. లండన్లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ దగ్గర ఆయన ఒక అప్లికేషన్ చేశాడంట. అప్లికేషన్లో నేను ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేస్తున్నాను, ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేయాలనుకుంటున్నానని చెప్పాడంట. సో అదేంటి, ఈయన ఇండియన్ సిటిజన్షిప్ ఎలా వదిలేస్తున్నాడు, ఇండియన్ పాస్పోర్ట్ ఎందుకు సరెండర్ చేస్తున్నాడు, ఇదే క్వశ్చన్. ఆయన వనవాటు పాస్పోర్ట్ తీసుకుంటున్నాడంట, వనవాటు సిటిజన్షిప్ తీసుకుంటున్నాడంట. ఇండియన్ సిటిజన్షిప్ భారతదేశ పౌరసత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వేరే విదేశీ పౌరసత్వం తీసుకుంటే, వేరే సిటిజన్షిప్ తీసుకుంటే మన పౌరసత్వం రద్దు అయిపోద్ది అనమాట. మన పౌరసత్వాన్ని వదిలేయాలి, మన పాస్పోర్ట్ని సరెండర్ చేసేయాలి. ఎవరైనా భారతదేశం యొక్క పౌరసత్వం కలిగిన వాళ్ళు విదేశీ సిటిజన్షిప్ తీసుకుంటే మన పాస్పోర్ట్ సరెండర్ చేయాలి. చేయకపోతే అది పెద్ద క్రైమ్ అనమాట. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్, భారత పౌరసత్వ చట్టం ప్రకారం కూడా అది నేరం వద్దనమాట. భారతదేశం యొక్క పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కూడా అది నేరం అనమాట. సో ఇప్పుడు లలిత్ మోడీ ఇండియన్ సిటిజన్షిప్ వద్దంట, ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేస్తారు. ఆయన వనవాటు పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. వనవాటు అనేది ప్రపంచంలో ఒక స్ట్రాంగ్ పాస్పోర్ట్ అని చెప్పొచ్చు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో 51వ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనమాట. వనవాతు అనేది సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉన్న కంట్రీ, ఆస్ట్రేలియాకి పైన ఉంటుంది. ఈ పాస్పోర్ట్ ఉంటే కనుక, వనవాటు పాస్పోర్ట్ ఉంటే 113 దేశాలకి వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. అంతేకాదు వనవాటు ఈజ్ అ ట్యాక్స్ హెవెన్. అక్కడ పనులు అసలు ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, అదొక ట్యాక్స్ హెవెన్. అక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు, అక్కడ ఏమేం చేయొచ్చు. చాలా వరకు నేరాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు, మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, రకరకాల మాఫియాలు చేసేవాళ్ళు వనవాటు సిటిజన్షిప్ కోసం ఎగబడుతుంటారనమాట. చాలామందికి వనవాటు దేశం యొక్క పౌరసత్వం మీద మక్కువ ఎక్కువ అనమాట. అందరూ ఎక్కువ మంది దానికి క్యూ కడుతుంటారు. ఇప్పుడు లలిత్ మోడీ దానికి క్యూ కట్టాడు. వనవాటు సిటిజన్షిప్ తీసుకుని ఇండియన్ సిటిజన్షిప్ వదిలేస్తాడంట. చాలా చిన్న దేశమైన వనవాటు పౌరసత్వం తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆ దేశం వెళ్లకుండా కూడా ఇక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసి తెచ్చుకోవచ్చు. వాళ్ళు సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్, ఎవరైనా ఆ దేశంలో 1,20,00,000 పెట్టుబడి పెడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. వనవాటు దేశానికి ఆదాయం, రెవెన్యూలో 30% ఇలాంటి పౌరసత్వం మీద వస్తుంది. అక్కడ గోల్డ్ వీసా ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఈ ప్రోగ్రామ్ ప్రకారం అక్కడ అప్లై చేస్తే చాలా ఫ్లెక్సిబుల్, చిన్న చిన్న డాక్యుమెంట్స్ పెట్టి 30 రోజుల నుంచి 60 రోజుల లోపల ఆన్లైన్లో మనం తెచ్చేసుకోవచ్చు వనవాటు పౌరసత్వం అనమాట. అంత ఈజీ. అందుకని లలిత్ మోడీ ఇక్కడ డబ్బులు దోచేసి, కరప్షన్ చేసి, మనీ లాండరింగ్ చేసి అక్కడికి వెళ్తున్నాడా, అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారా, ఇదే పెద్ద ప్రశ్న అనమాట. అంటే అదొక ట్యాక్స్ హెవెన్. అక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎవరు అడగరు అనమాట. అక్కడ ఎన్ని నేరాలు చేసిన డబ్బులు తీసుకెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం సంపాదిస్తే వచ్చాయి, దానికి ట్యాక్స్ కట్టావా లేదా, ఏ ప్రశ్నలు అక్కడ ఉండవు. అందుకనే ఇలాంటి వాళ్ళందరూ వనవాటుకి క్యూ కడతారు. హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ 2024 ప్రకారం వనవాటు టాప్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా సస్టైనబుల్గా, చాలా హ్యాపీగా, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా సదుపాయాలు ఎక్కువ ఉంటాయని చెప్పి హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ చెప్తుందన్నమాట. సో వనవాటుకి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ పౌరసత్వం తీసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది.